హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మంచి సమయంలో అందరూ మీ వెంట ఉంటారని చెబుతారు, కానీ నిజమైన స్నేహితుడు అనేది కష్టకాలంలో మీ పక్కన నిలిచేవాడే. ఇప్పుడు ప్రపంచానికి నమ్మకం ఉన్నా లేకపోయినా భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల సమయంలో కొన్ని దేశాలు తటస్థంగా మారినప్పటికీ రష్యా మాత్రం భారత్తో భుజం భుజం కలిపి నిలబడింది. పాకిస్తాన్ వద్ద కేవలం 4 రోజులు కూడా యుద్ధం చేయడానికి తగిన ఆయుధాలు లేవని తెలిసిన విషయమే. అయితే ఈ వార్త పాకిస్తాన్ను నిద్ర కరువు చేసింది. ఇటీవల రష్యా భారత సైన్యం యొక్క శక్తిని అకస్మాత్తుగా పెంచడానికి ఘాతక ఆయుధాల సరఫరాను భారత్కు పంపింది. అవును ఫ్రెండ్స్, అకస్మాత్తుగా సేకరణ కింద రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. మరియు కొన్ని చిన్న ఆయుధాలు కాదు, సుమారు 60 కోట్ల రక్షణ ఆయుధాలను రష్యా భారత్కు సరఫరా చేసింది. రష్యా భారత్కు ఏ ఆయుధాన్ని పంపింది మరియు పూర్తి అభివృద్ధి ఏమిటి, ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ప్రపంచం మీద భారత్ నమ్మకం ఎత్తివేయబడిన భారత్ మరియు భారత ప్రజల నమ్మకం రష్యా మీద నుండి ఎప్పటికీ తొలగదు. ఎందుకంటే అమెరికా కూడా భారత్ను మోసం చేసినప్పుడు రష్యా భారత్కు తోడుగా నిలిచింది. అలాంటి సమయంలో భారత రష్యా స్నేహం కొత్త విషయం కాదు. ఈ సంబంధం 1947కు ముందు నుండి ఉంది. భారత్ స్వాతంత్రం పొందినప్పటి నుండి శీతల యుద్ధ సమయం నుండి ఇప్పటి వరకు రష్యా భారత్కు అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా ఉంది. 1971 భారత్ పాక్ యుద్ధంలో రష్యా భారత్కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన లేదా 2020 గాల్వాన్ సమస్యలో భారత చైనా మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి మధ్యవర్తిగా ఉన్న రష్యా ఎల్లప్పుడూ భారత్తో బహిరంగంగా స్నేహాన్ని చూపించింది. భారత్ రష్యా స్నేహంలో ఎలాంటి దాచుకోవడం లేదు. ఇప్పుడు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రష్యా మరోసారి భారత్కు తోడుగా నిలిచింది. ఎందుకంటే ఇటీవల రష్యా భారత్కు ఇగ్లాయస్ మాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ యొక్క కొత్త బ్యాచ్ను పంపింది. దీని విలువ సుమారు 60 కోట్ల రూపాయలు. ఈ మిసైల్స్ మన సైన్యాన్ని మరింత శక్తివంతం చేస్తాయి, ప్రత్యేకంగా గగన తాకిడి నుండి రక్షణ కల్పించడంలో. కానీ ఇది కేవలం మిసైల్స్ గురించి మాత్రమే కాదు, ఇది భారత రష్యా మధ్య ఉన్న నమ్మకం గురించి. మీరు ఆశ్చర్యపోతారు. ఆయుధాల కొరతో ఉన్న పాకిస్తాన్ టర్కీ నుండి ఆయుధాలను తెప్పించినప్పటికీ టర్కీ రహస్యంగా మద్దతు ఇస్తుంది. టర్కీ మాత్రం తాము పాకిస్తాన్కి ఎలాంటి ఆయుధాలు ఇవ్వలేదని చెబుతోంది. అయితే రష్యా బహిరంగంగా ప్రపంచం ముందు భారత్కు మద్దతు ఇస్తుంది. ఇది చాలా ప్రత్యేకం, ఎందుకంటే రష్యా భారత్కు పాత లేదా వాడుకలేని ఆయుధాలను పంపలేదు. బదులుగా ఇగ్లాయస్ మిసైల్ సిస్టమ్ యొక్క తాజా బ్యాచ్ను పంపింది. ఇది ఒక షోల్డర్ లాంచ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అంటే దీనిని ఒక సైనికుడు తన భుజంపై ఉంచి ప్రయోగించవచ్చు. ఈ మిసైల్స్ యొక్క కొన్ని ప్రత్యేకతలను అర్థం చేసుకోవడానికి ముందు భారత్ యొక్క తయారీ విధానం గురించి మీకు చెప్పాలి. భారత్ ఈసారి పాకిస్తాన్ పై దాడి చేయడం ఖాయమని ఈ తయారీలు సూచిస్తున్నాయి. ఒకవేళ మీరు భారత్ ఎందుకు ఆలస్యం చేస్తుందని ఆలోచిస్తున్నట్లయితే నేను మీకు చెప్పేది ఏమిటంటే భారత్ ఆలస్యం చేయడం కాదు, సన్నాహాలు చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ పై దాడి చేయడం పెద్ద విషయం కాదు, కానీ దాడి చేసినప్పుడు పాకిస్తాన్ నుండి కూడా దాడి జరుగుతుంది. అలాంటి సమయంలో ఏది అవసరం? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవసరం. అంటే పాకిస్తాన్ నుండి వచ్చే మిసైల్స్, డ్రోన్లు లేదా ఫైటర్ జెట్లను ఆటోమేటిక్గా నాశనం చేసే సిస్టమ్. దీనితో అవి భారత భూభాగంలోకి రాకముందే సరిహద్దులోనే ఆకాశంలో నాశనం అవుతాయి. అంటే భారత్ పాకిస్తాన్పై దాడి చేస్తే పాకిస్తాన్లో విధ్వంసం జరుగుతుంది. కానీ పాకిస్తాన్ ప్రతిదాడి చేసినప్పుడు వారి ఒక్క మిసైల్ కూడా భారత్కు చేరదు, ఆకాశంలోనే అవి నాశనం అవుతుంది. అంతేగాక భారత సరిహద్దుల్లో అనేక చోట్ల అధునాతన జామర్లను స్థాపించింది. అంటే పాకిస్తాన్ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలు, డ్రోన్లు లేదా ఫైటర్ జెట్లు సరిహద్దుకు రాగానే తమ మార్గాన్ని కోల్పోతాయి మరియు శాటిలైట్తో సంబంధాన్ని కోల్పోతాయి. ఇప్పుడు రష్యా భారత్కు పంపిన మిసైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సమాచారం ప్రకారం రష్యా 60 కోట్ల రూపాయల ఒప్పందంతో ఇగ్లాయస్ మిసైల్ సిస్టమ్ యొక్క పెద్ద బ్యాచ్ను భారత్కు పంపింది. ఇది ఒక షోల్డర్ లాంచ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది భుజంపై ఉంచి ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ గంటకి 266 కిలోమీటర్ల వేగంతో లక్ష్యాన్ని ఆక్రమించగలదు. దీని పరిధి గురించి మాట్లాడితే ఇది శత్రు హెలికాప్టర్, డ్రోన్ లేదా ఫైటర్ జెట్ను 6 కిలోమీటర్ల దూరం నుండి నాశనం చేయగలదు. ఇది భుజంపై ఉంచి ప్రయోగించే ఆయుధం కాబట్టి దీనిని కొండలు, అడవులు లేదా ఏదైనా కష్టమైన ప్రాంతాల్లో సులభంగా తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్కు గట్టి జవాబు ఇవ్వడానికి ఇది చిన్నదైన సులభంగా తీసుకెళ్లే ఆయుధం.
అంతేగాక దీని ఖచ్చితత్వం అంత గొప్పగా ఉంటుంది. శత్రువుకు తప్పించుకునే అవకాశమే ఉండదని చెబుతారు. ఈ మిసైల్స్ ప్రత్యేకంగా సరిహద్దుల్లో మోహరించిన సైనికులకు ఇవ్వబడుతున్నాయి. తద్వారా వారు శత్రుగగన దాడులను ఎదుర్కోగలరు. ఇది ఒక అత్యవసర సేకరణ. అంటే భారత్ రష్యాకు మాకు త్వరగా కావాలి అని చెప్పింది మరియు రష్యా వెంటనే డెలివరీ చేసింది. ఇది రష్యా భారత్ పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉందో తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం మిసైల్స్ గురించి మాత్రమే కాదు. రష్యా గతంలో భారత్కు S-400 ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ను కూడా ఇచ్చింది. ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లలో ఒకటి. ఈ సిస్టమ్ 400 కిలోమీటర్ల పరిధిలో ఏదైనా గగన బెదిరింపును నాశనం చేయగలదు. అయితే టర్కీ ఇటీవల పాకిస్తాన్కు ఆయుధాలను సరఫరా చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ వద్ద 4 రోజులు కూడా యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు. కానీ టర్కీని ప్రశ్నించినప్పుడు వారు స్పష్టంగా తాము ఇటీవల పాకిస్తాన్కు ఎలాంటి ఆయుధాలు లేదా గోళా సరఫరా చేయలేదని చెప్పారు. అంటే రష్యా భారత్కు బహిరంగంగా మద్దతు ఇస్తుంటే టర్కీ రహస్యంగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఇది కేవలం పాకిస్తాన్కు ఆయుధాలు లేదా గోళా సరఫరా చేయడం గురించి మాత్రమే కాదు. టర్కీ యుద్ధ నౌకలు కూడా పాకిస్తాన్లోని కరాచీకి చేరుకున్నాయని, పాకిస్తాన్ సైన్యానికి కొంత శిక్షణ కూడా ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే టర్కీ నిరంతరం పాకిస్తాన్కు రక్షణ ఆయుధాలను సరఫరా చేస్తే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొంత ఘోరంగా మారవచ్చు. కానీ మొత్తంగా చివరికి మోకాళ్ళపైకి వచ్చేది పాకిస్తానే. ఎందుకంటే భారత్ ఇప్పుడు ప్రతి రంగంలో సిద్ధంగా ఉంది. ఇండియన్ నేవీ అరేబియా సముద్రంలో తన కార్యకలాపాలను పెంచింది మరియు INS విక్రాంతి వంటి విమాన వాహక నౌకలను మోహరించింది. అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ మరియు నేవీ చీఫ్ ప్రధానమంత్రి మోడీతో సమావేశం అయ్యారు. ఇది భారత్ ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉందని సూచిస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య సైన్యానికి గోళా సరఫరా చేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సెలవులు రద్దు చేయబడ్డాయి మరియు ఆయుధాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్యోగులను వెంటనే పనికి తిరిగి రావాలని ఆదేశించారు. అలాగే భారత్ యొక్క బాలిస్టిక్ మిసైల్స్ కూడా దాడికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఆ దేశం వచ్చిన వెంటనే పాకిస్తాన్ నాశనం చేయడానికి సమయం పట్టదు. మీ ఆలోచన ఏమిటి? రష్యా ఇలాగే భవిష్యత్తులో కూడా భారత్తో స్నేహాన్ని కొనసాగిస్తూ ఆయుధాల సరఫరాను కొనసాగిస్తుందా లేదా వెనక్కి తగ్గుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.